బస్సు లేదనమాట. సో బస్ అయిపోయింది. కాడ కూర్చున్నాం అనమాట. ఏమైనా కొనుక్కుందాం అనేసి అక్కనే ఎక్కలేక మేమైతే నైట్కి వేరే క్యాన్ వేరే అది కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో పోతేనే లేకపోతే గాకులు ఇవన్నీ ఎక్కినాం అనమాట. మనం ఇంకా 1000 మెట్లు ఎక్కినాం అనమాట. సో ఇంకా అలసిపోయినాం, కూర్చున్నాం. అయినా సరే మాకు ఎక్కాలని లేదు, కాకపోతే ఎక్కాలి. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, మేబీ ఛార్జింగ్ ఉంటే తీసాను. సో మరి ఇక వచ్చాను. రివ్యూ ఎట్లుందో పైకి వచ్చిన తర్వాత ఇంత ఊరే అనమాట. నాకైతే అసలు చేతనే కావట్లేదు అనమాట. ఓపిక మొత్తం పోయింది. అన్ని ఇల్లులే అనమాట. సో గాయస్ మా వాళ్ళు అయితే కావట్లేదు అనమాట. నా కొద్ది ఎత్తు ఎక్కువ పెరుగుతుంది కానీ సో ఇంకా అవుతుంది. అసలు 900 మెట్లు ఎక్కినాం. ఇంకా చేత కాదు, ఇష్టం అని. సో అయినా ఇంకా పదండి గైస్. ఇక్కడ దాకా అయితే నడిచాం అనమాట. సో ఇంకా అటు పైగా మా వల్ల కాలే. సో గైస్ కట్టబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో గుడి ఓపడదు అనమాట మాకు ఇది. ఇంకా కాలే పోతున్నాం గాయస్. ఇంకొక సో ఇంకా చలో గాయస్. బాగానే ఉందన్నమాట. మనకి సడన్గా ఫీవర్ అయితే వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేస్తా. గుడికి పోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఇంకా వీడియోలో ఎట్లయితే ఒక్కరికి కూడా పసలేదు, ఎందుకంటే సో ఒక్కరికి మాత్రం పస్తుంది. తల్లి నీకుందా? నిన్నంటే ఎవరొకళ్ళు ఎత్తుకోడా అనమాట. అయిపోయినాయి షాప్లో. సో ఇప్పుడు మళ్ళీ పోతున్నాం మెట్లకి అనమాట. ఇంకా కాలేమని నడవడం వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అనమాట. మెట్లు అనమాట. మనం అంత దూరం నుంచి నడుచుకుంటే నడుచుంటారు కదా. ఇక్కడితో ఎండ్ అనమాట. లోనకైతే ఎంట్రీ అయినాం అనమాట. మేము ఎంత నడిచిన గుడి మాత్రం రావట్లేదు మాకు. నడుస్తూనే ఉన్నాం. ఎంట్రింగ్లు వస్తున్నాయి కానీ గుడి మాత్రం అడ్రస్ లేదనమాట మాకు. పోతున్నాం ఇక అట్లని దోవ పట్టుకొని చక్కగా. ఎన్ని షాపులు అనమాట. అయితే అవ్వలేదనమాట. ఇంకా ఆకలి తినడానికి వచ్చినాం. వచ్చినాం. అసలు ఏం బాగాలే. మీన్స్ ఒక్కటి బాగుంది, మిగతా ఏం బాగాలే. పిన్నా ఎట్టుంది? నాట్ ఈస్ గుడ్. అసలు ఏం బాగాలేదు అనమాట. సో పప్పు ఒక్కటి తప్ప. గాయ్స్ ఆ వ్లాగ్ని అయితే చూసే ఉంటారు కదా. మధ్యలో నేను ఎందుకు కొన్ని క్లిప్పులు నేను వీడియో చేయలేదు అంటే, నేను ఎక్కడి వరకు అయితే వీడియో చేశానో సో అక్కడితో ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇక స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నా. అసలు గుళ్ళో ఏం జరిగిందని మీ అందరికీ చెప్తా. ఫస్ట్ మేము 6కి టోకెన్ తీసుకున్నాం అనమాట గుళ్ళో ఎంట్రీ కావడానికి. సో తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత గుళ్ళోకి ఎంట్రీ అయినాం. ఎంట్రీ అయిన తర్వాత మమ్మల్ని జైల్లాగా ఒక బందీలో బంధించారు. ఇక నేను తిరుపతి మెట్లు ఎక్కుతున్న టైంలోనే నాకు మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఇక ఫీవర్ వచ్చినా సరే మోకాలతోటి మెట్లు ఎక్కిన.
అది నేను చిన్నగా లైట్గా క్లిప్ వేసిన అంతే. సో ఇక నాకు పెట్టాలనిపించలే, నేను పెట్టలేదు. సో జ్వరం అయితే తగ్గింది. ఇక జ్వరం తగిలిలా కూడా ఇక అట్లనే కవర్ చేసేసి తీసేసిన వీడియో. ఇక ఇక అయితే పోయినాం. సో మంచిగా అయిపోయింది. ఇక దర్శనం అయితే కూడా మంచిగా అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం పోయినాం. ఫస్ట్ టైం ఫ్యామిలీ మొత్తం పోయినాం. మా డాడీ అసలు గుళ్ళకే రాడు, మా డాడీ కూడా వచ్చిండు. సో ఫ్యామిలీ మొత్తం పోయినాం. అందరం మంచిగా పోయి మంచిగా చేసుకున్నాం దర్శనం. సో గాయస్, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుజితురచ్చ మాల్గుండద్ర మచ్చ. మళ్ళీ వచ్చి ఒక నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గాయస్.